ఎవరి కొత్త అభయ్? మావోయిస్ట్ పార్టీ నుంచి ఆ పేరుతో ప్రకటనలు ఇస్తుంది ఎవరు? పోలీసు నిఘా వర్గాల అంచనా. అంటే వీళ్ళు పోలీసులు ఈ మల్లోజుల మిగతా వాళ్ళందరినీ, ఆసన్న ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళు లొంగిపోయారు కదా. అయినా సరే ఇప్పుడు అభయ్ అనే పేరుతో కొత్తగా లేఖలు వస్తున్నాయి. అసలు ఎవరి అభయ్ అనేది ఇప్పుడు పోలీస్ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తుంది. దాని గురించి పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు, పరిశోధిస్తున్నారు, ఎంక్వైరీ కూడా చేస్తున్నారంట. సో గతంలో ఆ బాధ్యతల్లో మల్లోజుల ఆయన లొంగుబాటు తర్వాత ఆ స్థానంలో తిప్పిరి తిరుపతి ఆపరేషన్ కగారిద్దాన్ని నిరసిస్తూ 24 దేశవ్యాప్తంగా బంద్ మావోయిస్ట్ పార్టీ పిలిపిస్తున్నారు. మరి 24న మావోయిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా బంద్కి పిలిపించారంట. మరి అది ఎంతవరకు సక్సెస్ అయిద్దని దాన్ని బట్టే మావోయిస్టుల ప్రాబల్యం ఎంతవరకు ఉన్నది మనం చెప్పగలుగుతాం. వరుసగా అగ్రనేతల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు జరుగుతున్నా మావోయిస్ట్ పార్టీ ఎప్పటికప్పుడు మీడియాకు ప్రజల ప్రకటన విడుదల చేస్తూ తమ వైఖరిని స్పష్టం చేస్తుంది. దీనిపై పోలీసు నిఘా వర్గాలు ప్రస్తుతం ఆరాధిస్తున్నట్టు సమాచారం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదలవుతున్న పత్రికా ప్రకటనలు ఎవరు రాస్తున్నారనే దానిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా కొనసాగిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అభయ్ పేరిట పత్రికల ప్రకటన విడుదల చేస్తూ ఉండేవారు. ఆయన ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల్లో లొంగిపోయారు. ఇదే తరహాలో మరో అగ్రనేత తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరిని విప్లవ ద్రోహులుగా ప్రకటిస్తూ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పీడిత ప్రజల కోసం సాయుధ పోరాటం కొనసాగుతుందని, దానికి కట్టుబడి ఉంటామని అభయ్ పేరిట మావోయిస్ట్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో అభయ్గా బాధ్యతలు స్వీకరించింది ఎవరన్న దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణం తర్వాత ఆ బాధ్యతలను తిప్పిరి తిరుపతి తీసుకున్నది ప్రచారం జరిగింది.